బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఏప్రిల్ 8 అంశము నిన్ను స్వస్థపరచు యెహోవా. వాక్యము నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు విధేయులై నడచిన ఎడల రోగములలో ఏదియూ మీకు రానియను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఆరోగ్యమే మహాభాగ్యము. తల్లిదండ్రుల అనారోగ్యాన్ని బట్టో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనో ఎక్కడో నూటికో కోటికో ఒకరు తప్ప పుట్టే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతోనే పుడతారు. దేవుడు తాను చేసిన ఈ సృష్టిని అనుభవించడానికి ప్రతి ఒక్కరిని ఆరోగ్యంతోనే పుట్టిస్తాడు. అయితే మనిషి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి ఉపయోగిస్తూ దేవుడు మనిషిని ఆరోగ్యంగా పుట్టించిన ఉద్దేశ్యాన్ని గుర్తించక ధన సంపాదనకే తన ఆరోగ్యాన్ని వెచ్చిస్తున్నాడు. ఎంత ధనమున్నా, తెలివితేటలు, జ్ఞానము, హోదా ఎన్ని ఉన్నా ఆరోగ్యము లేకపోతే దేనిని అనుభవించలేరు. కోట్ల కొలది డబ్బు ఇచ్చినా నయం చేసుకోలేని జబ్బులు చాలానే ఉన్నాయి. మనుష్యులు దేనినైనా సంపాదించుకోగలరు గాని ఆరోగ్యాన్ని మాత్రం సంపాదించుకోలేరు. చాలామంది డబ్బు దాచిపెట్టుకోవడానికి కారణం భవిష్యత్తులో ఏమైనా రోగాలు వస్తే నయం చేసుకోవడానికి అని చెబుతారు. నిర్గమకాండము 15:26లో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పినా జబ్బులు నయం చేసుకోవడానికి డబ్బు మీద ఆధారపడతారు. కాబట్టి ఇంక వారికి దేవునితో పని ఉండదు. ఎంత డబ్బు ఖర్చు చేసినా జబ్బు నయం కాకపోతే అప్పుడు దేవుని దగ్గరకు వస్తారు. శరీరాన్ని ఇచ్చింది దేవుడే కాబట్టి శరీరానికి కావలసిన ఆరోగ్యాన్ని కూడా ఆయనే దయచేస్తాడు. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతినందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడునూ లేడు. ద్వితీయోపదేశకాండము 32:39. దేవుడు రోగము తెప్పిస్తే దానిని బాగుచేయటం ఏ డాక్టరు వల్ల కాదు. ఆయన చేతిలో నుండి ఎవరూ విడిపించలేరు. ఆరోగ్యమిచ్చిన దేవుడు మనిషిని ఎందుకు రోగాల పాలు చేస్తాడు? ఏ మనిషైనా అనారోగ్యంతో బాధపడుతుంటే దేవుడు చూసి ఆనందిస్తాడా? ఎంతో కష్టపడి ఈ సృష్టిని చేసింది మనిషి కోసమే కదా. తన కోసం సృష్టించుకున్న మనిషి ఈ సృష్టిలో దేనిని అనుభవించకుండా రోగాలు తెప్పిస్తున్నాడంటే కారణం ఏమిటి? రోగాలు రావడానికి కారణం మనిషి అవిధేయతే. మనిషి వివిధ తంత్రములు కల్పించుకొని దేవునికి వ్యతిరేకమైన కార్యాలతో ఆయనకి కోపం పుట్టించి రోగాల పాలవుతున్నాడు. ఎన్నో అంతు చిక్కని వ్యాధులు ఈ లోకంలోకి ప్రవేశించాయి. డాక్టర్లు కూడా అది ఏం వ్యాధో అర్థం కాక ఆ రోగానికి ఏదో ఒక పేరు పెట్టి చేతులెత్తేస్తున్నారు. వైద్యశాస్త్రానికి మించిన రోగాలు నేడు విస్తరిస్తున్నాయంటే మనిషి దేవునికి ఎంత అవిధేయుడయ్యాడో అర్థం చేసుకోవచ్చు. మనిషి అవిధేయతను బట్టి ఈ భూమి మీదకి క్రొత్త రోగాలు తెగుళ్ల రూపంలో వస్తున్నాయి. రోగాలు వస్తే డబ్బుతో నయం చేసుకోవచ్చు అన్న భ్రమలో మనిషి డబ్బు సంపాదిస్తున్నాడు. తీరా చూస్తే నయం కాని రోగాలతో డబ్బు ఎందుకు పనికి రాకుండా పోతుంది. మందులతో జబ్బుకి కొంచెం ఉపశమనం కలుగుతుందే తప్ప జబ్బు పూర్తిగా నయం కాదు. దేవునికిష్టమైన జీవితం జీవించకుండా ఏ తెగులు నీ గుడారము సమీపించదు అనే వాక్యం ఇంట్లో తగిలించుకున్నా రోగాన్ని రానియకుండా ఆపలేరు. రోగం రాకుండా చేయగలిగేది, వచ్చిన రోగాన్ని స్వస్థపరచగలిగేది దేవుడొక్కడే. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము డబ్బు మీద ఆధారపడి జబ్బులు తెచ్చుకోకుండా నీమీద ఆధారపడి నీ కాపుదలలో ఆరోగ్యంగా జీవించే కృప దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.